శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రానికి భూదాన విరాళంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ అన్నారు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదుట కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో శనివారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ట్రస్ట్ నిర్వాహకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం నుంచి 8 శనివారాలు వారానికి 8 సార్లు చొప్పున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుందని చెప్పారు. ట్రస్ట్ చేపట్టే ఆధ్యాత్మిక సేవలలో సంకీర్తన సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొనటం సంతోషకరమన్నారు. వైకానస పండితులు డాక్టర్ అద్దెపల్లి శ్రీమన్నారాయణాచార్యులు దంపతులు ట్రస్ట్ సభ్యులు స్వామివారి వస్త్రాన్ని, జ్ఞాపికను అందజేశారు. సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి సంకీర్తన సహకారం అందిస్తుందని తెలిపారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజనం రామారావు, ట్రస్ట్ సభ్యులు రంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, వెచ్చ కిషోర్, బచ్చు లీలా ప్రసాదరావు సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక సేవగా పరమావధిగా భావించి తెనాలిపట్నం స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఈ రోజు నుండి ఎంతో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో 49 వారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ పండితులు, అలాగే టీటీడీ పంచాంగ పరిష్కర్త అయినటువంటి శ్రీమాన్ వేదాంతం శ్రీ విష్ణు పటాచార్య గారి యొక్క సూచనల మేరకు ఈ రోజు నుండి 8 శనివారాల పాటు స్వామివారికి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం జరుగుతుంది. ఈ 8 శనివారాల పాటు ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. వారంలో ప్రతి శనివారం కూడా 8 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది. అలా 8 శనివారాల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం ఆగస్టు 1వ తేదీ వరకు అనగా 8 శనివారాల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం వికనస శ్రీనివాస ట్రస్ట్ అనుబంధంగా ఏర్పడినటువంటి ఈ యొక్క సంకీర్తన బృందం నేతృత్వంలో దాతల యొక్క సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాస ఆశీస్సులు పొందాలని కోరుకుంటాము. అలాగే ఈ యొక్క వికనస శ్రీనివాస ట్రస్ట్ చేపట్టినటువంటి భూదాన విరాళంలో కూడా భక్తులందరూ భాగస్వాములయ్యి త్వరితగతిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్ర రూపకల్పనకు సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం రూపుదిద్దుకుంటం కోసం త్వరితగతిన ఆ స్థలాన్ని మనం కైవసం చేసుకుంటాం కోసమని కిరణ్ స్వామి 8 వారాల పాటు విష్ణు సహస్రనామ పారాయణ అనే కార్యక్రమం పెట్టారండి. ప్రతి శనివారం 8 సార్లు పారాయణం చేయటం అవుతుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో మన తెనాలి పుర ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా పాల్గొని భూదానానికి సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం. దీనిలో పాల్గొనటం కూడా మన అదృష్టంగా భావించాలి. కాబట్టి స్వామివారిని కృపను పొందటానికి, స్వామివారి దేవాలయం త్వరితగతిని నిర్మించడానికి కిరణ్ స్వామి చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. ఓం నమో